खुशामदीद मोहतरम नाज़रीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। शहर में वहशियाना कत्ल की वारदातों का सिलसिला थमने का नाम ही नहीं ले रहा है। रात के अंधेरे में हो या फिर दिन के उजाले में, सुनसान इलाकों में हो या फिर आवाम के हुजूम में, महज खून की नदियां बहाई जा रही है। शहर में बढ़ते हुए क्राइम रेट ने यूपी बिहार को भी पीछे छोड़ दिया है। फिर एक मरतबा नारसिंगी पुलिस स्टेशन हुदूद के तहत एक नौजवान इंजीनियर की वहशियाना कत्ल की वारदात ने पुलिस को गहरी तशवीश में डाल दिया है। हालांकि पुलिस की जानिब से काफ़ी ज़्यादा चौकसी और सख्ती की जा रही है, लेकिन इसके बावजूद भी शरपसंद जो कि बिला किसी खौफ व ख़तर के जानवरों की तरह इंसानों के गले काटने में मसरूफ़ नज़र आ रहे हैं। आज बतारीख 29 जून की दोपहर दिन दहाड़े शरपसंदों ने 31 साला शेख सैयद हिदायत अली नामी एक इंजीनियर का वहशियाना तरीक़े से कत्ल कर दिया। ये कत्ल की वारदात जो कि नारसिंगी पुलिस स्टेशन हुदूद के तहत मंचरू विला के इलाके ग्रीन लैंड वेंचर में खुले प्लॉट में अंजाम दी गई, जहां पर शरपसंद हमला आवरों ने मोहल्लिक हथियारों से इस पर हमला करते हुए इसका गला काट दिया। पता चला है कि शरपसंद नौजवानों के साथ एक लड़की भी शामिल थी। मालूम हुआ है कि मुतफ़्फ़िका ताल्लुक़ किला गोलकुंडा के छोटा बाज़ार इलाके से था और वो सऊदी अरब में इंजीनियर की हैसियत से काम किया करता था और महज 20 दिन क़ब्ल ही शहर हैदराबाद आया था। नारसिंगी पुलिस ने इस मामले में एक मुकदमा दर्ज करते हुए क्लूज़ टीम को भी मौके पर तलब कर लिया और फिर नाश को बग़र्ज़ पोस्टमार्टम दवाखाना मुंतकिल कर दिया और मुख्तलिफ़ ज़ावियों से इस केस के सिलसिले में मज़ीद तफ्तीश भी कर रही है। पेश है Z9 उर्दू न्यूज़ की एक ख़ुसूसी रिपोर्ट। ఈరోజు మధ్యాహ్నం అంటే 29/6/2024 రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 మధ్యలో హిదాయత్ అలీ అనే వ్యక్తి 31 సంవత్సరాలు, ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకు సంబంధించిన అతను. ఆయన 15 నుంచి 20 రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు. వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది. ఆయన పొద్దున 11 గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. మాకు 12:30 ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమ్మీడియట్గా మేము అక్కడ రష్ అవ్వడం జరిగింది. అక్కడ మంచిరేవుల విలేజ్లో గ్రీన్ ల్యాండ్స్ వెంచర్, జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడింది. అన్నోన్ డెడ్ బాడీ ఎవరు ఏంటి అనే వివరాలు తెలుసుకోగా సో హిదాయత్ అలీ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. అక్కడ హిదాయత్ అలీ అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పాలిష్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అతనితో పాటుగా 2 ఉన్నారని చెప్పి తెలిసింది. అది సస్పెక్ట్స్ ఎవరు, అక్యూజ్డ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము. వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ గొడవలో ఉన్న పర్సన్స్ కత్తితో అతని పైన దాడి చేసి చంపడం జరిగింది. అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తున్నాము ఆ కిలోని పట్టుకోవడానికి. త్వరలోనే ఆ కిలోని పట్టుకుంటాం. అది చూడలేదండి, ఇంకా అది చూస్తాము. చూసిన తర్వాత పిఎంఈ టైంలో, ఇన్క్వెస్ట్ టైంలో అది తెలుస్తుంది.